రామ్ చరణ్ ఒక ఏడాదికి ఒక సినిమా ఫామ్లా వద్దంటున్నాడు. 1+1 ఆఫర్ మాత్రమే ముద్దంటున్నాడు. ఎన్టీఆర్ కూడా చెర్రీ బాటలోనే డబుల్ ధమాకాకి సిద్ధమయ్యాడు. ప్రభాస్ మాత్రం 1+1 కాదు, ఒకేసారి 4 ప్రాజెక్టులు అంటున్నాడు. అలా తను పరుగులు తీస్తుంటే పవన్ పాంచ్ పటాకా పేల్చేస్తానంటున్నాడు. కాకపోతే అందరిలో కామన్ పాయింట్ ఒక్కటే, ఒకేసారి 2 సినిమాల సెట్లో సందడి చేయడం. అదేంటో మీరు చూసేయండి. రామ్ చరణ్ కేవలం RRR కోసమే దాదాపు 4 ఏళ్లకు పైనే తన కాల్ షీట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. కరోనా బ్రేక్లే కారణం కావచ్చు. అందుకే ఇప్పుడు ఏడాదికి 2-3 చేయటం కాదు, ఒకేసారి 2 సినిమాలు షూటింగ్స్ తో బిజీ అవటమే పనిగా పెట్టుకుంటున్నాడు. RRR చేస్తూనే శంకర్ మేకింగ్ లో మూవీ చేస్తున్న చెర్రీ ఈ ప్రాజెక్టు పూర్తి కాకముందే గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు. ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో సినిమాను ఏప్రిల్ నుంచి ప్లాన్ చేసుకున్నాడు. దాంతో పాటే మేలో మరో మూవీని ముందుకు తీసుకువెళ్తాడట. కొరటాల శివ మూవీ ఏప్రిల్లో మొదలై మే ఎండింగ్ లో సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. ఇక ఈ విషయంలో సాహో తర్వాత 1+1 స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. సలార్ ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయబోతున్న ప్రభాస్ ప్రెజెంట్ ప్రాజెక్ట్ కే షూటింగ్ తో బిజీ అయ్యాడు. త్వరలో మారుతి మేకింగ్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ 2 కూడా పారలల్ గా తెరకెక్కుతాయట. పవన్ కూడా ఒకేసారి 2 సినిమా షూటింగ్స్ కి బిజీ అయ్యాడు. ఆల్రెడీ హరిహర వీరమల్లు చేస్తూనే భీమ్లా నాయక్ ని పూర్తి చేసిన పవన్ అలా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఇప్పుడు భవతీయుడు భగత్ సింగ్ అంటున్నాడు. హరిహర వీరమల్లు కొత్త స్కెడ్యూల్ షురూ కాబోతోంది. దాంతో పాటే వినోదయం సీతం రీమేక్ పట్టాలెక్కబోతోంది. ఇది సగం పూర్తయ్యే లోపే హరిహర వీరమల్లు పూర్తవుతుంది. ప్రజెంట్ హరిహర వీరమల్లు వినోదయం సీతం రీమేక్ 2 షూటింగ్స్ తో బిజీ కానున్న పవన్ తర్వాత వినోదయం సీతం పూర్తి చేస్తూనే భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ షురూ చేస్తాడట. ఇలా ఎప్పుడూ 2 సినిమాల షూటింగ్స్ ఉండేలా చూసుకుంటున్నాడట.